గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ కె మయూర్ అశోక్ స్వీయ జనగణన ప్రక్రియలో స్వయంగా పాల్గొని తన వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనగణనలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆన్లైన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను se.census.gov.in ద్వారా 33 ప్రశ్నలతో సులభంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకి జనగణన భాగంగా ఇవాళ నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఫేజ్తో మనం మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. దాని తర్వాత 1 మే నుంచి 31 మే వరకు హౌస్ టు హౌస్ వెళ్ళి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. జనగణన 2 భాగంలో జరుగుతుంది. ఒక భాగంగా అయితే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, 2 భాగం అయితే పీపుల్ ఎన్యూమరేషన్. సో ఈ హౌస్ లిస్టింగ్ భాగంగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈ ప్రొవిజన్ ఈసారి ఇవ్వడం జరిగింది. ఈసారి ఈ జనగణన ప్రత్యేకంగా ఏంటంటే డిజిటల్ మోడ్తో మొత్తం చేస్తున్నాము. దాంతోపాటు సిటిజన్ పార్టిసిపేషన్ కోసం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఒక అవకాశం అందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కల్పించడం జరిగింది. ఈ 15 రోజులు కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. ఏదైతే లింక్ ఇవ్వడం జరిగింది, ఆ లింక్ వెళ్ళిన తర్వాత మనకి 34 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనం ఫిల్ చేస్తే దాదాపు ఒక 3-4 నిమిషాలు ఈ క్వశ్చన్ మనం ఫిల్ చేయగలుగుతాము. ఆ క్వశ్చన్ ఫిల్ అయిన తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అవుతుంది, ఒక ఐడి జనరేట్ అవుతుంది. తర్వాత హౌస్ లిస్టింగ్ భాగంగా ఈ ఎన్యూమరేటర్ మీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు మీరు ఐడి నంబర్ ఇస్తే చాలు, మీ తాలూకా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అప్పటికి ఇమీడియట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్ ఏదైతే ఉంటారో అందరూ కూడా మొబైల్ సంబంధించి అలవాటైన ఉంటారు. మీరు అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయమని నేను కోరుతున్నాను. దాంతోపాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా ఈ నెక్స్ట్ 15 రోజులు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీతో పాటు మీ కుటుంబం సభ్యుల ద్వారా కూడా చేయాలని అందరికీ కోరుతున్నాను. కానీ ఇది కూడా ప్యూర్లీ వాలంటరీ యాక్టివిటీ, ఎవరికి కూడా ఫోర్స్ఫుల్గా చేయడానికి లేదు. అందరూ కూడా దాంట్లో స్వయంస్ఫూర్తిగా పాల్గొవాలి అని నేను కోరుకుంటున్నాను.